నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలలోని 11వ భాగాన్ని విందామా? ఆ రోజు నుంచి చందు చదువు విషయం పూర్తిగా వదిలేశాడు. ఎప్పుడైనా నేను మందలిస్తే, అంకుల్, ఈసారికి పరీక్ష వ్రాయకపోతే ఏమవుతుంది? నా జీవితం ఏమీ ఆగిపోదుగా, డిగ్రీ కోసమేగా. అబ్బా, ఇంకా నాకు కనీసం 56 సంవత్సరాల వయసైనా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆ డిగ్రీ సంపాదించకపోను. సరే, రోజీ ఎక్కడా అనేవాడు. చదువు వైపు కాస్తో కోస్తో అతనికి ఏర్పడుతున్న ఏకాగ్రత రూపు లేకుండా పోయింది. ఒకసారి నేను బజార్కు వెళ్ళొచ్చేసరికి చందు, రోజు ఇద్దరూ ఇంట్లో ఉన్నారు. చందు పియానో ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చునున్నాడు. రోజీ అతనికి పియానో ఎలా వాయించాలో నేర్పుతోంది. అతని చేతులు పట్టుకుని వేళ్లతో పియానో మెట్లు నొక్కిస్తోంది. నేను వచ్చేసరికి నన్ను చూసి ఆ చేతులు వదిలేసింది. చందు నా వైపు తిరుగుతూ హుషారుగా అన్నాడు, అంకుల్, ఈరోజు నేను రోజీ ఒక నిర్ణయానికి వచ్చాం. ఏమని? రోజీ నాకు పియానో వాయించడం నేర్పుతుంది, నేను రోజీకి కార్ డ్రైవింగ్ నేర్పుతాను. ఎవరి విద్యలో త్వరగా ఉత్తీర్ణులవుతారో మేం బెట్ కట్టుకున్నాం అన్నాడు. నేను ఆ మాట వినగానే మనసులో సరి రెండు విద్యలే అనుకున్నాను. నేను ఆ రోజు రోజీతో చెప్పేశాను, రోజీ, గోపాలరావు గారు దయార్ద్ర హృదయులు, అతి మంచివారు. నన్ను నమ్మి ఇల్లిచ్చారు. ఆయనకి ఏదైనా బాధ కలిగించేలా మనం ప్రవర్తించకూడదు. ఇప్పుడు ఏమైంది అంకుల్ అంది. ఏమీ కాలేదు. నువ్వు తెలివిగలదానివి, చదువుకున్నదానివి. నీకు తెలియని పరిస్థితులు ఏమీ లేవు. నువ్వు చందుతో మరీ ఎక్కువ చనువు పెంచుకోకు అన్నాను. ఈ మాట వినగానే రోజీ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. అలాగే అంకుల్ అంది. కానీ అది క్షణంలోనే మర్చిపోయినట్టుంది. చందు పట్ల ప్రవర్తనలో కాస్త కూడా మార్పు రాలేదు. రోజీ మామూలుగా నాతో పాటు చర్చికి ఎప్పుడూ వచ్చేది. ఇప్పుడు ఏదో ఒక వంకతో రాకుండా ఇంటి దగ్గరే ఉంటుంది. ఒకసారి నేను ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి తలుపులు తీసే ఉన్నాయి. ఎక్కడి నుంచో మాటలు వినిపిస్తున్నాయి. నేను పడగదిలోకి వెళ్ళి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. నేను ఆ మాటలు వినిపిస్తున్న వైపు వెళ్ళాను. చందు బాత్రూమ్ తలుపు కానుకుని ఇంగ్లీష్ పద్యం చదువుతున్నాడు. రోజీ లోపల స్నానం చేస్తున్నట్టుంది. అది వింటూ కిలకిలా నవ్వుతోంది. అతను పద్యం భావయుక్తంగా ఎడంచేయి తిప్పుతూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ చదువుతున్నాడు. వండర్ఫుల్, వన్స్ మోర్ ప్లీజ్ అంటోంది రోజీ. అతను ఆ వాక్యాలు మళ్ళీ చదివాడు. నా ఒళ్ళు మండిపోయింది. స్నానం చేసి వచ్చే వరకు ఆగలేరా ఇద్దరు? అప్పుడే చదవాలా? నేను ముఖం మార్చుకున్నాను. నేను ఎంత ముఖం మార్చుకున్నా ఏమి లాభం లేకపోతోంది. ఆ వయసు తొందరే అలాంటిది కాబోలు. ఆ ఆకర్షణ, వ్యామోహం అలా ఇనుము అయస్కాంతంలా ఒకరివైపు ఒకరిని లాగేస్తుందేమో. అదేమిటో కానీ ఈ వయసు పొంగులో ప్రేమ వ్యామోహంలో పడిన వాళ్ళు సరిగ్గా కూర్చోరు, నిలబడరు. ఒకరి ఒళ్ళో ఒకరు తల పెట్టుకునో, ఒకరి భుజం మీద మరొకరు తల ఆనించో, ఒకరి వీపుకు ఇంకొకరు వీపు పెట్టి నిలబడో, ఎల్లవేళలా అతి సన్నిహితంగా శారీరకంగా అంటుకుపోతున్నట్లు ప్రవర్తిస్తారు కదా. రోజీ అతనికి పియానో నేర్పడమేమో కానీ అతను మాత్రం కారు డ్రైవింగ్ అంటూ సాయంత్రం వేళలా రోజీని లాక్కుపోతూనే ఉన్నాడు. తిరిగి వచ్చేసరికి ఇద్దరి ముఖాలు ఆనందోద్రేకాలతో వెలిగిపోతూ ఉంటాయి. ఒక రాత్రి నేను నిద్రలో దాహం వేసి లేచాను. మంచినీళ్ల కోసం వెళ్ళబోతున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. నా గుండెలు దడదడలాడినాయి. ఎదురుగా మంచం మీద రోజీ లేదు. నేను వీధి వాకిలి వైపు చూశాను. ఆ తలుపులు దగ్గరికి చేరవేసి ఉన్నాయి. నేను లైట్ వేయకుండానే ఆ తలుపులు తెరిచి బయటకొచ్చి నా వెనక తలుపు మూసేశాను. దూరంగా గ్లాసెస్ దగ్గర ఇద్దరు రేఖామాత్రంగా కనిపించారు. హతోస్మి. నేను చూడలేక వెనక్కి తిరిగి వచ్చేశాను. ఎంత వద్దనుకున్నా రోజీ చందు బిగి కౌగిల్లో ఉన్న ఆ దృశ్యమే గుర్తుకొస్తోంది. నేను తిరిగి వచ్చి మంచం మీద పడుకున్నాను. నేను ఆలోచనలో పడ్డాను. వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. ఇలా చూస్తూ ఉంటే ఇంకా చాలా చాలా దూరం వెళుతుంది. దీన్ని ఆపడానికి ఏం చెయ్యాలి? రేపు సరాసరి రాజగోపాలరావు గారికి చెప్పేస్తే ఆయన ఏమైనా తిడతారేమో. చిచి, ఈ ఇంట్లో పరువుగా బ్రతికి ఆయన చేత తిట్లు పడటమా? పోనీ రోజీని ఎక్కడికైనా పంపించి వేస్తే? లాభం లేదు. రోజీ వెళ్ళదు. మొన్న క్రిస్మస్కి వాళ్ళ అత్త కూతురు దగ్గరకు వెళ్ళమంటేనే వెళ్ళనంది. బీఈడీ ట్రైనింగ్లో చేరడానికి సీట్ వస్తే ఆ రోజు ఏం మాట్లాడలేదు. అంకుల్, నేను ఆలోచించి చెబుతాను అంది. మర్నాడు నేను వెళ్ళదలుచుకోలేదు అని చెప్పేసింది. ఆ ఆలోచన ఎవరిదో నాకు బాగానే తెలిసింది. రోజీ చందుల విషయం
రాజగోపాలరావు గారికి చెప్పే కంటే ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. నా జీవితంలో నేను అందరికీ ఇంతవరకు మేలే చేశాను కానీ కీడెవ్వరికీ చేయలేదు. నా వల్ల ఆయనకి ఏమాత్రం బాధ కలగకూడదు. ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నేను ముందుగా రోజీకి చెప్పదలుచుకోలేదు. వేరే ఇల్లు చూశాను. రాజగోపాలరావు గారికి చెప్పాను. ఆయన తెల్లబోయారు. ఇదేమిటి, ఎందుకు ఇలా చేశారు, అసలు ఏమైంది అంటూ ఆరా తీశారు. సార్, చందు చదవడం లేదు. నేను ఎన్నాళ్ళని మీ సొమ్ము ఊరికే తినను. ఇదివరకు కాస్తైనా నాకు చందు చదువుతాడని ఆశ ఉండేది. ఇప్పుడు పూర్తిగా పోయింది. మీరు కూడా ఆశ వదులుకోవడం మంచిదని నా సలహా అన్నాను. రాజగోపాలరావు గారు మాట్లాడలేదు. ఇల్లు మారడం గురించి నా ఖచ్చితమైన అభిప్రాయం విన్న తర్వాత ఆయన ఇక ఎక్కువగా తర్కించలేదు. నేను ఆ రోజు ఇల్లు మారాలి అనేసరికి రోజీ ముఖం వెలవెలాబోయింది. అదేమిటి అంకుల్, ఎందుకని అంది. నేను ఇక్కడికి చందుకి చదువు చెప్పడానికి వచ్చాను. ఆ పని కాలేదు, కాదని కూడా తెలిసిపోయింది. ఇంకెందుకు ఉండటం? నువ్వు త్వరగా సామాన్లు సర్దుకో అని ఆజ్ఞాపించాను. రోజీ లోపలికి వెళ్ళింది. అరగంట అయింది. రోజీ సామాన్లు సర్దుతున్న చప్పుడేమీ నాకు వినిపించలేదు. నేను గదిలోకి తొంగి చూశాను. రోజీ మంచం మీద కూర్చునుంది. కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. రోజీ అని పిలిచాను. రోజీ ఉలిక్కి పడ్డట్టుగా లేచింది. ఏడుస్తున్నావా, ఎందుకు అన్నాను. లేదు అంకుల్, ఏం లేదు, మమ్మీ గుర్తుకొచ్చింది అంతే కళ్ళు తుడుచుకుంటూ అంది. మమ్మీ గుర్తుకొచ్చిందా? అయితే విను. మమ్మీ అంటే నీకు గౌరవం కానీ అభిమానం కానీ ఉన్నాయా? అదేమిటి అంకుల్, నా మాటకి జవాబు చెప్పు. మీకు తెలీదా? తెలుసు, కానీ ఈ మధ్య చందు మైకంలో పడి ఆ సంగతి మర్చిపోయావేమో అనుకుంటున్నాను. రోజీ, చందు నిన్ను పెళ్లి చేసుకుంటాడనే అనుకుంటున్నావా? సూటిగా అడిగేశాను. నా వైపే చూస్తున్న రోజీ ఈ ప్రశ్న వినగానే జవాబు చెప్పలేనట్టుగా తలదించుకుంది. నిన్నే మాట్లాడమే. ఒకవేళ అతను చేసుకుంటానన్నా ఆ రాజగోపాలరావు గారు ఊరుకుంటారా? వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి ఆర్థికంగా, ఆచార వ్యవహారాల్లో, పరువు ప్రతిష్టల్లో ఎంత తేడా. చందు ఒకవేళ వాళ్ళ తాతయ్యకి ఎదురు తిరిగి చేసుకున్నా ఆ పెళ్ళి సుఖప్రదం కాదు. ఎందుకంటే నువ్వు పెరిగిన వాతావరణం, నీ స్వేచ్ఛ ఇది వేరు. ఆ ఇంటి సాంప్రదాయం, ఆ పద్ధతులు వేరు. నువ్వు వాటిల్లో ఏమనలేవు. రోజీ, పెళ్ళైన తర్వాత ఎప్పుడూ ఘర్షణ అనేది పనికిరాదు. అలా ఘర్షణ ఉంటే ఆ జీవితం నరకం అవుతుంది. నా మాట విను. చందు నువ్వు సరదాగా స్నేహితుల్లాగా తిరిగారు. ఆ పరిచయం అంతవరకే ఉండని. ఇప్పుడు నీకు ఇది బాధ కలిగించినా తర్వాత చాలా హాయినిస్తుంది. మీ వయసులో ఉన్న వాళ్ళకి ఆకర్షణ తప్ప ఇంకేమీ తెలియదు. మేం పెద్దవాళ్ళం, ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. నీకు మీ అమ్మ మీద అభిమానం ఉంటే నా మాట విను, లేదంటే నీ ఇష్టం. నీ మార్గం నువ్వు చూసుకో. ఈ పూట నుంచి నీకు నాకు సంబంధం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాల్లో పెద్దవాళ్ళకి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి, వీలైతే చిన్నవాళ్ళని చక్కదిద్దడం. రెండోది, అది సాధ్యం కాకపోతే వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపోవటం. నీ ఇష్టం. నేను నా సామాను సర్దుకుంటున్నాను. నీకు ఇష్టమైతే నీ బట్టలు కూడా సర్దుకుని నాతోరా, లేదంటే ఇక్కడే ఉండిపో. నాకేం అభ్యంతరం లేదు. నేను యువతలకు వచ్చేశాను. రోజీ నాతో వస్తుందా లేక రాదా? గుండెలు దడదడలాడుతున్నాయి. దేనికైనా సిద్ధంగా ఉన్నానని పైకి బెంకంగా చెప్పాను కానీ లోపల హడలిపోతున్నాను. రోజీ రానంటే నేనేం చేయడం? భగవంతుడా, ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందో కదా అని లోపల గుంజాటన పడుతున్నాను. ట్యాక్సీలో నా సామానంతా సర్దేశాను. ఇక బయలుదేరడమే తరువాయి. రోజీ, నేను గది బయటనే నిలబడి పిలిచాను. నేను వెళుతున్నాను. రోజీ గుమ్మంలోకి వచ్చి నిలబడింది. బట్టలు ప్రయాణానికి సిద్ధమైనట్లుగా మార్చుకుని ఉంది. కుడి చేతిలో పెట్టి ఉంది. ఎడమ చేతిలో తను చందు కలిసి తీయించుకున్న ఫోటోలు పెట్టిన ఆల్బమ్ ఉంది. కళ్ళు మాత్రం ఉబ్బి ఉన్నాయి. ఆ కళ్ళల్లో సర్వస్వం పోగొట్టుకున్న దీనత్వం కనిపిస్తోంది. నాకు జాలేసింది. ఈ ఆడపిల్లలున్నారే, వీళ్ళని ఏమనాలో తెలియదు. మనసు విలువేమిటో తెలియనట్లు ఊరికే పారేసుకుంటారు. తర్వాత విపరీతంగా బాధపడతారు. నా ఈ మేనగోడలు రోజీయే కాదు, చాలామంది ఇంతే. పరీక్షలు ఎదురైతే తట్టుకోలేరు, తెగింపు తక్కువ. ఏదైనా రోజీ నాతో బయలుదేరినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. గుడ్ గర్ల్ అంటూ రోజీ భుజాల చుట్టూ చేయి వేసి ట్యాక్సీ దగ్గరకు నడిపించాను. దూరంగా వరండాలో నిలబడిన రాజగోపాలరావు గారు కనిపించారు.
ఆయన కారు ఇస్తాననంటే నేనే వద్దన్నాను. ఆ డ్రైవర్కి నేనున్న ఇల్లు తెలిసిపోతుందని భయం. ఆయనకు నమస్కారం చెప్పి వీడ్కోలు తీసుకొచ్చేశాను. మేము కొత్త ఇంటికి మారాం. 2 రోజుల తర్వాత ఆ సాయంత్రం నేను కూరలు తీసుకురావడానికి మార్కెట్లోకి వెళ్ళాను. అక్కడ శాయన్న కలిశాడు. చందు ఈ ఉదయం ఊరి నుంచి వచ్చాడట. మేం వెళ్ళిపోయామని తెలియగానే ఎందుకు వెళ్ళిపోయారు అంటూ ఇంట్లో ప్రతి మనిషిని అడిగాడట. చివరికి తాతగారితో బాగా పోట్లాడాడుట. అందుకే నన్ను ఇంట్లోంచి తరిమేసి ఉంటారని అన్నట్ట. ఈ మాట వినగానే రాజగోపాలరావు గారికి చాలా కోపం వచ్చిందట. తాత మనుమల మధ్య మాటా పెరిగిందట. చందు చాలా కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడట. చందు వెళ్ళిపోగానే రాజగోపాలరావు గారు బాధగా, వాడు ఇలా మాట్లాడటం ఏమిటి? జోసెఫ్ని నేనెందుకు వెళ్ళగొడతాను? వాడికి గానీ మతిపోయిందా ఏమిటి అన్నట్ట. నేను మౌనంగా శాయన్న చెప్పిందంతా విన్నాను. బయట ఆకాశంలో బాగా మబ్బు పట్టింది. గాలి బాగా వీస్తోంది. కూరలు తీసుకున్న సంచి సైకిల్కి తగిలించుకుని వర్షంలో తడిసిపోతానేమోననే భయంతో గబగబా తొక్కుకుంటూ ఇంటికొచ్చాను. నేను వచ్చేసరికి మా ఇంటి ముందు చందు తెల్ల ఫియట్ కారు ఆగి ఉంది. నేను సైకిల్ స్టాండ్ వేసి కూరల సంచి తీసుకుని లోపలికి వచ్చాను. లోపల చందు కూర్చునున్నాడు. అతని ఒడిలో రోజీ ఉంది. రోజీ చేతులు చందు మెడ చుట్టూ పెనవేసున్నాయి. రోజీ అతని భుజం మీద ముఖం దాచుకుని ఉంది. అతను జుట్టు సరిచేస్తూ చెంపలు నిమురుతున్నాడు. నేను దగ్గాను. తీరిగ్గా చెప్పులు వదిలాను. చేతిలో గొడుగును వరండాలో మేకుకు తగిలించాను. నేను మళ్ళీ గుమ్మంలో నుంచి లోపలికి అడుగు పెట్టేసరికి చందు ఒక్కడే సోఫాలో కూర్చునున్నాడు. రోజీ దూరంగా మరో సోఫాను ఆనుకుని నిలబడి ఉంది. నన్ను చూడగానే చందు సోఫాలో నుంచి లేచాడు. హలో అంకుల్, గుడ్ ఈవినింగ్ అన్నాడు. గుడ్ ఈవినింగ్. నేను కూడా విష్ చేశాను. కూరల సంచి రోజీ చేతికిచ్చాను. రోజీ అది తీసుకువెళ్ళి లోపల పెట్టి క్షణంలో తిరిగి వచ్చింది. చందు బాగా చిత్తుగా తాగి ఉన్నాడు. సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. నన్ను చూస్తూ అన్నాడు, అంకుల్, నేను రోజీని తీసుకువెళ్ళడానికి వచ్చాను. ముద్ద మాటలతో చెప్పాడు. తీసుకువెళ్తావా? ఎక్కడికి అన్నాను. ఎక్కడికైతే మీకెందుకు? నాతో తీసుకువెళ్తున్నాను. నాకు అవసరం లేకపోయినా నువ్వు ఎక్కడికి తీసుకువెళ్తున్నావో కనీసం రోజీకైనా తెలియాలి కదా. ఏం రోజీ, నీకు తెలుసా? నీకు తెలిస్తే నాకు చెప్పకపోయినా పర్వాలేదు. రోజీ తలదించుకుంది తప్ప సమాధానం చెప్పలేదు. ఏం రోజీ, మాట్లాడమే? ఈసారి రోజీ చందు వైపు చూసింది. ఆ కళ్ళు సమాధానం చెప్పమని అర్థిస్తున్నట్టుగా ఉన్నాయి. చందు జవాబు చెప్పలేదు. నేనే అన్నాను, రోజీ, అతను నిన్ను పెళ్లి చేసుకుంటానని అనేట్టయితే నువ్వు వెళ్ళు. పెళ్ళా? అతను భుజాలు కుదించాడు. పెళ్ళి అంటే పిల్లలు, సంసారం, బాధ్యత. అదొక పరమ బోరు. హాయిగా జీవితం గడపకుండా ఆ బాధ్యతలతో జీవితం వెట్టిచాకిరిగా మారుతుంది. చందు, పెళ్లికి దారి తీయలేని ప్రేమ ఎక్కువ కాలం బ్రతకదు. అల్పాయుష్కురాల్లా త్వరలోనే మరణిస్తుంది. నాన్సెన్స్. నేను నమ్మను. నేను చూస్తూనే ఉన్నానుగా. ఈ జనం పెళ్లి పేరిట జీవితాలను మహా ఇరుకుగా చేసుకుంటారు. నేను రోజీకి అన్యాయం చేయను. రోజీ పెళ్ళి కావాలనంటే అలాగే చేసుకుంటాను. సరేనా? రోజీ, వెడదాంరా. పెళ్లి చేసుకోవడానికి నిశ్చయం చేసుకుంటే ఎక్కడికో వెళ్ళడం దేనికి? కాదు, మేము చాలా మాట్లాడుకోవాలి. ఇక్కడ కాదు అంకుల్. ఇక నుంచి రోజీ బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. రా రోజీ అన్నాడు. ఉరుములు మెరుపులతో వర్షం బాగా మొదలైంది. నేను లోపలికి వెళ్ళాను. నాకు హాల్లో మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. రోజీ మెల్లగా అంటోంది, చందు, నువ్వు బాగా తాగి ఉన్నావు. నేను రేపొస్తాను. నాన్సెన్స్. తాగితే డ్రైవ్ చేయలేనని భయపడుతున్నావా? ఏం పర్వాలేదు. నీ డ్రైవింగ్ అంటేనే నాకు ప్రాణాలు బిగపట్టుకున్నట్టుగా ఉంటుంది. కానీ చందు ఊరుకోలేదు. రమ్మనమని బలవంతం చేశాడు. రోజీ ఇక కాదనలేక వెళ్ళింది. నేను కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాను. వానధారలు ఏనుగు తొండంతో నీళ్లు కుమరిస్తున్నట్టుగా జోరుగా పడుతున్నాయి. ఆ వానలోనే రోజీ పక్కన కూర్చోగా చందు డ్రైవ్ చేస్తున్న కారు వెళ్ళిపోయింది. నేను పడక కుర్చీలో కూలబడ్డాను. నేను ఇలా చేశానేమిటి? అతన్ని బాగా తిట్టుండాల్సింది. రోజీని గదిలో పెట్టి తాళం వేసి ఉండాల్సింది. కానీ నాలో వివేకం హెచ్చరించింది, అలా చేస్తే ఇద్దరు ఇంకా రెచ్చిపోతారు. రోజీయే అతనికి ఏదో ఒకటి చెప్పి దారికి తీసుకొస్తుంది. అవును, అలా పంపటమే నయం అనుకున్నాను. తిరిగి అలసిపోయి ఉన్న నాకు
చల్లటి గాలి తగలడంతో నిద్ర తూగి వచ్చింది. మరుక్షణంలో ఆ పడక కుర్చీలోనే హాయిగా నిద్రపోయాను. ఎన్ని గంటలు గడిచాయో! గాఢ సుషుప్తిలో ఉన్న నాకు ఎవరో తలుపు తట్టినట్లు అవడంతో మెలకు వచ్చింది. వాన వెలిసిపోయింది. చల్లటి గాలి రివ్వున వీస్తోంది. బద్ధకంగా కళ్ళు విప్పి నేను టైం చూశాను. 5:15 అవుతోంది. అబ్బా, తెల్లవారు వస్తోంది. ఎంత మంచి నిద్ర! నిద్రలో రోజీకి పెళ్ళైనట్టు తెల్లటి పెళ్లి కూతురు డ్రెస్లో రోజీ ఎంత అందంగా ఉంది. నా దగ్గరకొచ్చి వెడుతున్నాను అంకుల్ అని నునుసిగ్గుతో చెప్పింది. భగవంతుడు నిన్ను రక్షించుగాక, వెళ్ళిరా రోజీ అంటూ బుగ్గలు ముద్దు పెట్టుకున్నాను నేను. ఎంత మంచి కళ! వీధి తలుపు మళ్ళీ ఎవరో దడదడమని బాదారు. వస్తున్నా! పక్కనున్న కళ్ళజోడు తీసి పెట్టుకుని వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి నిలబడున్నాడు. జోసెఫ్ గారు ఉన్నారా? నేనే. ఏం కావాలి? శేషారత్నం గారు అర్జెంటుగా మిమ్మల్ని వీణా నర్సింగ్ హోమ్కు తీసుకురమ్మన్నారు. ఎందుకట? రాత్రి చందు రోజీ కలిసి వెళుతున్న కారుకి యాక్సిడెంట్ అయిందట. రోజీకి బాగా దెబ్బలు తగిలినాయి. హాస్పిటల్లో చేర్పించారు. నేను గబగబా లోపలికొచ్చి బట్టలు మార్చుకుని ఇల్లు తాళం పెట్టి వచ్చిన అతనితో బయలుదేరాను. నేను వెళ్ళేసరికి రోజీ ప్రాణాలు ఆ ప్రభు చెంతకు చేరిపోయినాయి. శేషారత్నం నాకు ఎదురుగా వచ్చాడు. నన్ను రోజీ ఉన్న బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అప్పటికే అంతా అయిపోయింది. శేషారత్నం చెబుతున్నాడు, కారు వాన్లో స్కిడ్ అయిందట. ఎదురుగా వస్తున్న లారీకి గుద్దుకుంది. ఒకే సీట్లో ఇద్దరూ ఉన్నారు. చందు డోరు ఊడటంతో ఎగిరి అవతల పడ్డాడు. రోజీ కారుతో పాటు నలిగిపోయింది. అంతా దైవ నిర్ణయం. అందుకే ఆ ప్రభు ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు. శేషారత్నం యాక్సిడెంట్ ఎలా అయిందో వివరంగా చెప్తున్నాడు. చందు ఎక్కడా అని అడిగాను. మత్తుమందిచ్చి నిద్రపుచ్చారు. రోజీకి ఇలా అయిందని వాడికి ఇంకా తెలియదు అన్నాడాయన. రోజీ పెళ్లి కూతురుగా కళ్ళలోకి వచ్చి వెళుతున్నానని చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది. నాకు తెలియలేదు. పెళ్లి కూతురివయ్యావని సంబరపడ్డాను కానీ అంటూ ఏడ్చేశాను. తెల్లవారింది. డెడ్ బాడీ ఇవ్వడానికి 1,00,000 నిబంధనలున్నాయి అక్కడ. పాపం శేషారత్నం గారే స్వయంగా దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చూశారు. రోజీకి అంత్యక్రియలు జరిగినాయి. ఆ రోజు చందు వచ్చాడు. అతని ముఖం మీద మోచేతుల మీద దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడ్డం మాసి ఉంది. ముఖం పీక్కుపోయి ఉంది. అతను నన్ను చూడగానే, అంకుల్, నేనే రోజీని చంపేశాను. నేను హంతకుణ్ణి, మహాపాపిని అంటూ ఏడ్చేశాడు. నేను అతని భుజం తట్టాను. పాపులను దేవుడే శిక్షిస్తాడు అనే నమ్మకం గల నాకు ఆ క్షణంలో అతనంటే ద్వేషం కలగలేదు. అతనికి కారు డ్రైవ్ చేయడంలో అసాధారణమైన ప్రజ్ఞ ఉందని నాకు తెలుసు. ఆ రోజు వానగా ఉంది. అసలు ఆ వానలో ఆ ఇద్దరిని వెళ్ళనీయడం నాదే పెద్ద పొరపాటు. అసలు నేరస్తుణ్ణి నేనే. ఇది నా మూలంగానే జరిగింది అనుకున్నాను. రోజీ పోయిందనే వార్త తెలియగానే బంధువులు కొంతమంది వచ్చారు. వాళ్ళు చందు డబ్బు గలవాడు అని వినగానే కేసు పెట్టమని, కొంత డబ్బు తీసుకుని రోజీ పేరిట ఏదైనా దానం చేయమని నన్ను మరీ పోరాడారు. కానీ నేను వినలేదు. అంతా దయామయుని లీల. చందు నిజంగా తప్పే గనక చేసుంటే భగవంతుడు తప్పక శిక్షిస్తాడు అన్నాను. వాళ్ళకి నా మాటలు రుచించలేదు. నన్ను చేతకాని వాడిని తిట్టి వెళ్ళిపోయారు. తర్వాత చందు తరచుగా నా దగ్గరకు వచ్చేవాడు. గంటల తరబడి కూర్చునేవాడు. ఆల్బమ్ తిరగేసేవాడు. ఒక్కోసారి పియానో మీద రోజీ వాయించే పాట వాయించడానికి ప్రయత్నించేవాడు. ఒకసారి అన్నాడు, అంకుల్, నాకు నేను వేసుకున్న శిక్ష ఏమిటో తెలుసా? ఏమిటి? జీవితంలో ఇంకెప్పుడు మళ్ళీ ఇంకే ఆడపిల్లకి చోటివ్వను. నేను నవ్వాను. ఈ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకేం తెలుసు? మనం ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. తర్వాత కెరటాల్లా ఏవో సమస్యలు ఎదురవుతాయి. ఆ కెరటాలు వచ్చి మన నిర్ణయాలు రూపు లేకుండా తుడిచిపెట్టి ఎత్తుకుపోతాయి. చందు ఇప్పుడు అనుకుంటున్నాడు, రోజీ మీద ఉన్న ప్రేమ అలా అనిపిస్తోంది. 4 రోజులు పోతే అతనే మర్చిపోతాడు. చందు రాజగోపాలరావు గారి ఏకైక మనవడు. ఎంతమంది ఆడపిల్లల కళ్ళు అతని మీద ఉన్నాయో. ఆ తర్వాత 2 నెలలకే నాకు పక్షవాతం వచ్చింది. చాలా తక్కువగా రావడంతో త్వరలోనే మళ్ళీ కోలుకున్నాను. ఇక్కడ ఈ వరంగల్లో ఉంటున్న నా స్నేహితుడు కొడుకొచ్చి ఒంటరిగా ఉండవద్దని చెప్పి బలవంతంగా తీసుకొచ్చాడు. చందు నాకు ఉత్తరాలు వ్రాస్తూనే ఉండేవాడు. నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి అతను ప్రతి నెల 200 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూనే ఉన్నాడు. వద్దని వ్రాసినా వినలేదు, ఆపలేదు. అది జరిగిన సంగతి అంటూ
జోసెఫ్ చెప్పటం ముగించాడు. ఆయన చెప్పటం ముగించేసరికి పారిజాతం కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. గిరిజ నిట్టూర్చింది. మరి ఇదంతా రాజగోపాలరావు గారికి తెలీదా అని అడిగింది. తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆయన రోజీ పోయినప్పుడు కానీ తర్వాత కానీ కనీసం నన్ను చూడటానికైనా రాలేదు. ఇంతలో వాకిట్లో పోస్ట్ అన్న కేక వినిపించింది. జోసెఫ్ లేచి వెళ్ళాడు. పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ తెచ్చాడు. ఆయన సంతకం పెట్టి డబ్బు తీసుకుని వచ్చాడు. నేను చెప్పలేదు, ఇదిగో 200. ప్రతిసారి నెలలో మొదటి వారం అవుతుండగా వచ్చేది, ఇప్పుడు ముందే వచ్చేసింది. ఇది ఏనాటి రుణమో నాకు అన్నాడు. గిరిజ వెళ్ళడానికి లేచింది. ఆల్బంలో నుంచి చందు పియానో వాయిస్తుండగా రోజీ దాన్ని ఆనుకుని ఉన్న ఫోటో ఒకటి తీసుకుంది. అంకుల్, రోజీ జ్ఞాపకంగా ఇది తీసుకుంటున్నాను అంది. తీసుకోమ్మా అన్నాడు ఆయన. గిరిజ ఆ ఫోటో బ్యాగ్లో వేసుకుంది. వస్తాం అంకుల్ సెలవు తీసుకుంటూ అంది. ఇద్దరూ బయటకు వచ్చారు. పారిజాతం ముక్కు ఎగబీలుస్తూ అంది, పాపం ఆ అమ్మాయి బ్రతుకుంటే మీ ఆయన నిన్ను చేసుకునేవాడు కాదేమో గిరిజ. ఆ అమ్మాయి నీకోసమే చచ్చిపోయిందేమో కదా. ఛీ, అదేం మాట అంది గిరిజ. ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది అంది పారిజాతం. గిరిజ ఊరు నుంచి తిరిగొచ్చింది. చందు మెట్ల దగ్గరే ఎదురయ్యాడు. గిరిజను చూడగానే అడిగాడు, ప్రయాణం బాగా జరిగిందా? ఎలా ఉంది మీ ఫ్రెండ్ తల్లికి? గిరిజ వరంగల్ వెళ్ళడానికి పారిజాతం తల్లికి ఒంట్లో బాగాలేదని పారిజాతంతో తను కూడా చూడటానికి వెళుతున్నానని చెప్పింది. చందు కారు తీసుకుని వెళ్ళమని చెప్పాడు కానీ గిరిజ వినలేదు. రైల్లో వెళ్ళొచ్చింది. అతను భోజనం చేస్తుండగా చెప్పాడు, గిరిజ 8వ తేదీ కంపెనీ వార్షికోత్సవం ఉంది. ప్రతి సంవత్సరం పెద్ద పెట్టున అదొక పండుగలా చేయడం అలవాటుట మేనేజర్ చెప్పాడు. గిరిజ విని ఊరుకుంది. ఈసారి నా ఆధ్వర్యంలో మొదటిసారి కాబట్టి ఇంకా ఘనంగా జరగాలని చెప్పాను. గిరిజ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. లోపల అతను ఇలా కంపెనీ విషయాల్లో శ్రద్ధ వహించడం సంతోషంగా అనిపించింది. రాజగోపాలరావు గారు ఏది చూడాలని బ్రతికుండగా తప్పించారో అది ఇప్పుడు జరుగుతోంది. చందు ఎంత బలవంతంగా అయిష్టంగా కంపెనీ వ్యవహారాలు చూడటం ప్రారంభించాడో ఇప్పుడిప్పుడు వాటి పట్ల అంత ఆసక్తి పెరుగుతోంది. వర్కర్ల కష్టసుఖాలు స్వయంగా వింటూ వాటి కోసం తనూ ప్రయత్నిస్తున్నాడు. నిన్ననే శాయన్న చెప్పాడు, ఒక అతను కళ్ళు తిరిగి పడిపోతే అతన్ని వెంటనే హాస్పిటల్కి పంపించాట. వారం రోజుల వరకు రావద్దని చెప్పాట. తను స్వయంగా వెళ్ళి అతన్ని చూసి వచ్చాట. చిన్నబాబు వర్కర్ని ఎంత బాగా చూస్తున్నాడో అని అందరూ ఎంతో సంతోషించారట. గిరిజ నిట్టూర్చింది. ఏ విషయానికైనా శ్రమ పడితే ఇలా ఫలితం కనిపిస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. గిరిజ ఈ మధ్య తరచుగా ఆలోచనలో పడుతోంది. మాటి మాటికి రోజీ విషయం గుర్తుకొస్తోంది. ఒక్కోసారి రోజీతో అతని అనుబంధం గుర్తుకొస్తే ఈర్ష్య అనిపిస్తుంది. అతను పెళ్లి చేసుకోను అనడానికి అదొక కారణమేమో అని అనుమానం కలుగుతుంది. మళ్ళీ అంతలోనే నయం గదు, అసలు ప్రేమంటే ఏమిటో తెలియని పాషాణ హృదయం అనుకున్నాను అనిపించేది. రోజీ విషయంలో ఈర్ష్యగా అనిపించినా మళ్ళీ సంతృప్తిగా కూడా ఉండేది. అతను మాటకి నిలబడటం చూస్తే గౌరవంగా అభిమానంగా అనిపించింది. చందు ఆధ్వర్యంలో కంపెనీ వార్షికోత్సవాలు బాగా ఘనంగా జరిగాయి. శేషారత్నం డాక్టర్ గారు కూడా వచ్చారు. ఫంక్షన్ పూర్తవగానే శేషారత్నం చందు భుజం తడుతూ అన్నాడు, చందు భేష్, ఆ తాతగారికి తగిన మనవడివని నిరూపించుకున్నావు. నువ్వింత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తావని, అన్ని విషయాలు ఇలా స్వయంగా చూసుకుంటావని నేను అనుకోలేదు సుమా. ఇప్పుడు నిజంగా మీ తాతయ్య ఆత్మకి శాంతి. సోమరిపోత్తనంలో కేవలం శారీరకమైన సుఖమే ఉంది. ఇలా పనిచేయటంలో మానసికమైన ఆనందం చాలా ఉంది. అది ఇంతకాలం నాకు తెలియలేదు అంకుల్ అన్నాడు చందు నవ్వుతూ. శేషారత్నం గిరిజ వైపు తిరిగాడు. ఎమ్మా గిరిజ, ఆడపిల్లంటే నీలాగా ఉండాలి. భర్తని ఎంత బాగా మార్చుకున్నావు. నేను మొదటి నుంచి రాజగోపాలరావు గారితో మొత్తుకుంటూనే ఉన్నాను. చందులో సామర్థ్యం ఉంది, కానీ అది ఉపయోగానికి రావడం లేదు అని. దూరంగా చందు వర్కర్స్తో కలిసి నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. అతను అలా వాళ్లతో కలవడం చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. శేషారత్నం ప్రశంసలు వినగానే గిరిజ కళ్ళు హఠాత్తుగా చెమర్చాయి. డాక్టర్ గారు వచ్చారు చూసావా,
ఆ రోజు అంత దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు మీరిద్దరూ చూడముచ్చటైన జంటగా ఎలా ఉన్నారో. ఈ అభిప్రాయ భేదాలనేవి ఉన్నాయే, ఇవి నిప్పు కణికలు లాంటివి. మనం చల్లారిస్తే చల్లారిపోతాయి, ఇంకా విసిరితే రాజుకుని మరీ మండుతాయి. ఇంతలో చందు అక్కడికి రానే వచ్చాడు. శేషారత్నం నవ్వుతూ అన్నాడు, ఎరా చందు, మీకు నేను పెట్టిన 3 నెలల గడువు రేపటితో పూర్తయిపోతుంది. ఏమిటి, కలిసి ఉంటారా, డైవోర్స్కి అప్లై చేస్తారా? ఆ మాట వినగానే చందు తుళ్ళిపడ్డట్టుగా గిరిజ వైపు చూశాడు. గిరిజ కూడా అతని వైపే చూస్తోంది. క్షణం ఆగి చందు అన్నాడు, అది అది గిరిజ ఇష్టం, తనే నిర్ణయించుకోవాలి అన్నాడు. రేపటి వరకు ఇంకా గడువు ఉంది కదా? పరధ్యానంగా చూస్తూ అంది గిరిజ. రేపటి వరకు కాదు తల్లి, జీవితాంతం గడువు ఉంది. నువ్వు ఎప్పుడు మనసు మార్చుకుంటే అప్పుడు అనుకో. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే ఇంత చూడముచ్చటైన జంట ఇంకెక్కడా కనిపించదు సుమా అన్నట్లుంది. మీ ఇద్దరు ఇలా అన్యోన్యంగా ఒకరిని ఒకరు ప్రతి విషయానికి సంప్రదించుకుంటూ ఉంటే మాకు చాలా హాయిగా ఉంది. మీరు అలా పోట్లాడుకునేవారు అంటే ఇప్పుడిక్కడ మిమ్మల్ని చూసిన ఎవ్వరూ నమ్మరు. గిరిజ చూపులు క్రిందికి వాలినాయి. థ్యాంక్ యూ అంకుల్. చందు శేషారత్నాన్ని డాక్టర్ గారిని చేయి పట్టి ఊపాడు. మీ అండ లేకపోతే నేను మాత్రం ఏ పని చేయలేకపోయేవాణ్ణి. మాలాంటి చిన్నవాళ్ళు ఎవరైనా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే స్నేహపూర్వకంగా చక్కదిద్దేటందుకు మీలాంటి పెద్దవారు కూడా ఉండాలి అన్నాడు. నేనేం చేశానురా, నాదేముంది? అలా అనకండి. మీరు నన్ను బలవంతంగా ఈ షరతులకి ఒప్పించకపోయినట్టయితే నేను ఇలా మారేవాణ్ణి కాదు. మొదట ఇంట్లో తోచక ఈ కంపెనీకి వచ్చి కూర్చునేవాణ్ణి. ఊరికే కూర్చుంటే ఉబుసుకోక ఒక్కొక్క విషయం పట్టించుకోసాగాను. పట్టించుకున్న కొద్దీ నాకు ఆ విషయాల్లో ఆసక్తి పెరిగిపోయింది. తోచటం లేదు అనే మాటే నా జీవితంలో నుంచి ఎగిరిపోయింది. ఒంటరితనం రూపు లేకుండా మాయమైంది. ఈ పనులు నిర్వర్తించడంలో నాకెంతో ఆనందం, తృప్తి లభించసాగాయి. తాతయ్య నన్ను కష్టపెట్టడం అవుతుందని గట్టిగా బలవంతం చేయలేదు, కానీ అలా చేసి ఉంటే ఎప్పుడో ఈ పనులన్నీ నేనే చూసేవాణ్ణి అన్నాడు. శేషారత్నం డాక్టర్ గారు వెళ్ళిపోయారు. చందు, గిరిజ పక్కపక్కనే నిలబడ్డారు. వచ్చిన అతిథుల్లో చాలామంది చందుని ప్రశంసించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత చందు, గిరిజ కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. గిరిజ మౌనంగా కూర్చునుంది. చందు డ్రైవ్ చేస్తూనే గిరిజ చేతి కోసం చేయి చాచాడు. నేను నీకు ఏమని కృతజ్ఞతలు చెప్పాలి? నాకెందుకు? ఇదంతా జరగటానికి కారణం నువ్వు కాదా? దానికి కృతజ్ఞతలు ఎందుకు? నా బాధ్యత నేను నిర్వర్తించాను, అంతేనా? అంతకంటే ఇంకేం లేదా? లేదు అని చెప్పాలని ఎంతగానో అనిపిస్తుంది, కానీ గిరిజ పెదవులు ఆ మాటను పలకలేకపోయినాయి. అతను చేయి చాచి గిరిజ చేయి అందుకుని తన వేళ్లతో ఆమె వేళ్లను బంధిస్తూ అన్నాడు, గిరిజ, మొదట నీ పోరు పడలేక ఇంట్లో బోరు కొట్టి కంపెనీకి తప్పనిసరిగా వెళ్ళేవాడినా క్రమంగా ఆ వ్యవహారాలు చూడటం మొదలైన కొద్దీ నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తే వెనక నా ప్రవర్తన నాకే సిగ్గనిపిస్తుంది. ఈ కంపెనీ, ఈ ఆర్భాటం ఇదంతా పరమ బోరు అనుకునేవాణ్ణి. ఇప్పుడు తెలుస్తుంది, ఈ కంపెనీ నుంచి ఇన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి. వారికి నీడ దొరుకుతుంది. ఆ పని మనం చేయగలుగుతున్నాం. ఇది ఎంత థ్రిల్గా అనిపిస్తుందో తెలుసా? గతంలో గడిపిన సోమరిపోతు జీవితం గుర్తుకొస్తే నా మీద నాకే చిరాకు కలుగుతోంది. ఈ కంపెనీని ఇంకా విస్తృతపరచాలనిపిస్తుంది. ఇంత క్రితం ఏమైందో తెలుసా? ఒక పండు ముసలామె వచ్చి హఠాత్తుగా నా కాళ్లకు మొక్కింది. ఏమిటిది అని అడిగితే తాతయ్య తన కొడుక్కి చదువు చెప్పించి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారట. తన భర్త ఇక్కడే పనిచేస్తూ ఏదో సుస్థి చేసి చచ్చిపోయాడట. అతను పోయాడు కదా అని తాతయ్య ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె తమ్ముడికి కంపెనీలో ఉద్యోగం ఇప్పించి ఆదుకున్నాడు. పెద్ద మనసు గల ధర్మాత్ముడు. ఆ తాతకి తగిన మనవడివి నువ్వు అంది. నిజంగా ఆ సమయంలో నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఈ రోజు నుంచి మనసా వాచ నా శక్తి సామర్థ్యాలన్నీ ఈ కంపెనీకి దారపోయాలని అనిపిస్తోంది. గిరిజ మౌనంగా వింటూ ఉండిపోయింది. గడువు రేపటితో పూర్తవుతుంది. శేషారత్నం మాటలే గుర్తుకొస్తున్నాయి. కారు ఇంటికి వచ్చేసింది. చందు ఇంకా ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ గిరిజ అవకాశం ఇవ్వలేదు. తలనొప్పిగా ఉంది అంటూ పైకి వచ్చేసింది. గిరిజ మంచం మీద పడుకుంది. రోజు ఈ విషయం తనకు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. ఈరోజు చందు అన్న మాటలకి ఎంత సంతోషించేదో.
మర్నాడు మధ్యాహ్నం ఇంట్లో సందడి ప్రారంభమైంది. సాయన్న మిగతా నౌకర్లు హడావుడిగా తిరుగుతున్నారు. బయట ల్యాన్లో పూల కుండీలు సర్ది టేబుల్స్ వేస్తున్నారు. రాత్రి బాగా పొద్దుపోవటంతో చందు ఆలస్యంగా నిద్రలేచాడు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. రాత్రి నిద్ర సరిపోలేదేమో, అతనికి మళ్ళీ నిద్ర పట్టేసింది. 5 గంటలకు మెలకు వచ్చి క్రిందికి దిగొచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. ఏమిటి సాయన్న, ఈరోజు మన ఇంట్లో ఏమిటి హడావిడి? టీ తెచ్చిన సాయన్నని అడిగాడు. మీకు తెలీదా? మీ స్నేహితులంతా పార్టీకి వస్తున్నారుగా చిన్నబాబు అన్నాడు. టీ తాగబోతున్న చందు ఉలిక్కి పడ్డట్టుగా ఆగిపోయాడు. స్నేహితులు వస్తున్నారా? నాకు తెలియకుండానే? నేను వాళ్ళని పిలవకుండానే? ఆశ్చర్యంగా అడిగాడు. మీ బదులు అమ్మాయి గారు పిలిచారులేండి. చిన్నమ్మ గారికి పొద్దున్నుంచి ఇదే పని. ఫోన్ దగ్గర కూర్చుని కదలలేదంటే నమ్మండి. మీరు చెప్పమన్నారని వాళ్ళందరికీ చెప్పడం నేను స్వయంగా విన్నాను. ఓహో అలాగా అన్నాడు. అతను గిరిజని పిలిచి ఏమీ అడగలేదు. ఎందుకు ఇలా చేశామని ప్రశ్నించలేదు. మరో అరగంటలో స్నానం చేసి నీట్గా తయారై క్రిందికి వచ్చాడు. గిరిజ అప్పటికే రెడీ అయి ఉంది. ఈరోజు పార్టీ తెలుసా అంది. తెలుసు, సాయన్న చెప్పాడు. నువ్వు ఇంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. శ్రమ ఏమిటి? ఇది నా బాధ్యత. బాధ్యత బాధ్యత ఒకే మాట. ఆ మాట విని విని నా చెవులు నొప్పి పుడుతున్నాయి. అంతకంటే ఇంకేం లేదా? ఇంకేముంటుంది? ఉండడానికి ఏముంది? చందు క్షణంసేపు గిరిజ ముఖం వైపు తదేకంగా చూస్తున్నాడు. అతను సరిగ్గా చూడలేదు కానీ గిరిజ ఎందుకో కానీ చాలా చిక్కింది. ఈరోజు మరీను మామూలుగా లేదు. రోజు ఆ కళ్ళల్లో కనిపించే కళ తరిగినట్లుగా ఉంది. ఎంతో ఆకర్షణగా మెరుపు మెరిసినట్టుగా ముఖాన్ని కళ్ళని కాంతివంతంగా మార్చే ఆ నవ్వు ఈరోజు సహజంగా లేదు, తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది. ఒక అడుగు ముందుకు వేసి అన్నాడు. గిరిజ, నువ్వు చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు. రెస్ట్ తీసుకోకూడదు? రెస్టా? తీసుకుంటాను. ఇక ఈ పూట నుంచి నాకు పూర్తిగా రెస్టే అంది. చందుకి ఆ మాటల్లో స్లాష్ ఏమిటో అర్థం కాలేదు. 6:30 అవుతుండగా ఒక్కొక్కరే స్నేహితులు దిగారు. వాళ్ళు చందుని కౌగిలించుకున్నారు. ఎరా, నీ వనవాసం అయిందా అన్నాడు రమేష్. ఇంకా పట్టాభిషేకం జరగలేదు, జరగాలి అన్నాడు చందు నవ్వుతూ. మేము చచ్చిపోయామనుకో, నీ మీద బెంగబెట్టేసుకున్నాం. ఇక నీ పెళ్ళాం నిన్ను మార్చేసిందనే అనుకున్నాం, కానీ నువ్వు మారవని మాకు నమ్మకం వాసు అన్నాడు. అందరూ ల్యాన్లోకి నడిచారు. చందు ఒక్క నిమిషం ముగ్ధుడైనట్టుగా చూశాడు. గిరిజ పార్టీకి ఏర్పాట్లు ఎంతో బాగా చేసింది. ఒక్క చిన్న లోపం కూడా లేదు. చెట్లకు లైట్లు పెట్టారు. తినడానికి ఎన్నెన్ని రకాలో. అక్కడ తెల్లటి బట్టలు పరిచిన టేబుల్ మీద గాజు గిన్నెల్లో పళ్ళాల్లో అమర్చున్నాయి. డ్రింక్స్ రెడీగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతని అభిరుచి ఏమిటో బాగా తెలుసుకుని ఏర్పాట్లు చేసినట్టుగా ఉంది. అందరూ తింటున్నారు, తాగుతున్నారు, రకరకాల జోక్స్ వేస్తున్నారు, పగలబడి నవ్వుతున్నారు. చందుకి వాళ్ళని చూస్తుంటే జీవితంలో మొట్టమొదటిసారిగా విసుగొచ్చింది. వీళ్ళకి జీవితం పట్ల ఒక ధ్యేయం లేదు, శ్రమపడాలనే కోరిక లేదు. సోమరిపోతుల్లా ఎవరి కష్టం మీదనో జీవితాలు తెల్లారు చేసుకోవాలని చూస్తారు. ఇన్నాళ్ళు తను కూడా ఇలా గడిపినవాడే. వీళ్లలో చాలామందికి డబ్బు ఉంది కానీ తల్లిదండ్రులు విసిగెత్తి ఇవ్వడం మానేశారు. వాళ్ళు ఆ అలవాట్లు మానుకోలేదు. అందుకే ఎప్పుడు ఎవరినో ఒకరిని బురిడి చేసి రోజులు గడిపేయాలని చూస్తారు. వీళ్ళ వల్ల ఖర్చు పెరిగినట్టుగా పని మాత్రం జరగదు. 11 గంటలైంది. చందు పార్టీ ముగిసిందని గుడ్ నైట్ చెప్తుంటే అందరూ ముఖాలు చూసుకున్నారు. చందు ఏమిటి ఇంత త్వరగా పార్టీ ముగిసిందని అనడం ఏమిటి? వీడు నిజంగానే మారిపోయాడు. ఇదివరకు పార్టీ అంటే తెల్లారిపోయేది. వీడు సరిగ్గా మొదలవకుండానే ఇక చాలు అంటున్నాడు. చందు మారిపోయాడ్రా అని ఒకరు, లేదురా డబ్బు ఆదాలో పడ్డాడు అని ఇంకోరు, కాదురా భార్యామణి ఒద్దికలో బతుకుతున్నాడుగా, ఆవిడ గారి హుకుం అమలుపరుస్తున్నాళ్లే అని ఇంకొకరు, ఈ మాత్రం దానికి పిలవడం దేనికి అని మరొకరు. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు అతని ఎదుటే నిర్మోహాటంగా చేశారు. చందు ఆగ్రహపడలేదు, ఆవేశపడలేదు, చిరునవ్వుతో ఊరుకున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. సాయన్న టేబుల్స్ ప్లేట్లు తీయించేస్తున్నాడు. చందు పైకొచ్చాడు. గిరిజ అక్కడ వరండాలో నిలబడింది. గిరిజ, నువ్వింకా నిద్రపోలేదా? చందు అడిగాడు. లేదు, మీకోసం ఎదురు చూస్తున్నాను. అతని మనసులో ఒక్కసారి 1000 వీణలు మోగినట్టయింది.
ఆ సమాధానంలో అతనికి 1000 తీపి అర్థాలు ప్రతిధ్వనించాయి. నిజంగానా? అస్పష్టంగా అన్నాడు. నిజంగానే. గిరిజ నడుం దగ్గర వేళ్లాడుతున్న తాళం చెవుల గుత్తి తీసి అతనికి అందించింది. ఏమిటది? ఈ రోజుతో శేషారత్నం గారు పెట్టిన గడువు పూర్తయింది. మనిద్దరం కలిసి ఉండడానికి అంగీకరించిన కాలం అయిపోయింది. అంటే? అతను అర్థం కానట్టు చూశాడు. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. అందుకే మీ ఫ్రెండ్స్ని మీకు చెప్పకుండానే పార్టీకి పిలిచాను. వారికి మిమ్మల్ని అప్పచెప్పేశాను. మీకు ఇల్లు అప్పచెప్తున్నాను. చందుకి కోపం వచ్చేసింది. మా గొప్ప పని చేసావు. వెళ్ళడం ఉండడం అంతా నీ ఇష్టమేనా? వెళుతోందిట. ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా? చీటికి మాటికి వెళ్ళిపోతానని బెదిరించడానికి? నేనేం బెదిరించడం లేదు. బెదిరింపు కాకపోతే ఏమిటిది? స్నేహితులకు అప్పచెప్పిందట. మహా గొప్పగా చెబుతోంది. కానీ నేను ఇవాళ ఏం చేశానో తెలుసా? ఆ స్నేహితులతో తెగతింపులు చేసుకుని వచ్చాను. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు ఇంకా కోపంగా అంటున్నాడు. వెళుతుందిట. ఎక్కడికి? అప్పుడంటే మధుమూర్తి అండ చూసుకుని వెళ్ళావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? గిరిజ చర్రుమన్నట్టు అతని వైపు తిరిగింది. మీరు దయ ఉంచి అతని పేరు ఎత్తకండి. అతనేమిటో మీకు చెప్పినా అర్థం కాదు. నేను ఒక రండ చూసుకుని ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. నా కాళ్ళ మీద నిలబడగలిగే శక్తి నాకుంది. గిరిజ తాళం చెవులు అక్కడున్న కుర్చీలో పడేసింది. వెళ్ళబోతుంటే అతను అరిచినట్లు అన్నాడు. ఆగు. వెళ్ళిపోవటం అంటే అంతా నీ ఇష్టమేనా? నా ప్రసక్తి ఏం లేదా? గిరిజ ఆగింది. మౌనంగా నిలబడిందే తప్ప సమాధానం చెప్పలేదు. అతను 2 అడుగులు వేసి దగ్గరగా వచ్చాడు. హఠాత్తుగా అతని కంఠం గద్గదికంగా మారింది. గిరిజ, నీ బాధ ఏమిటో నాకు తెలుసు. నేను నిన్ను ఎక్కడ గాయపరిచానో కూడా నాకు బాగా అర్థమైంది. మన పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు మర్చిపోలేనట్టే నేను కూడా మర్చిపోలేను గిరిజ. నేను మూర్ఖంగా ప్రవర్తించానని ఒప్పుకుంటున్నాను. ఎన్నాళ్ల నుంచో నా ఈ మనసులో మాట చెప్పాలని. నువ్వు నన్ను అర్థం చేసుకో. ఒక్కసారి నీ మంచి మనసుతో నేను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వు. అతని కంఠంలో బాధ, అర్థింపు గిరిజకి బాగానే అర్థమవుతున్నాయి. గిరిజ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగినాయి. బిగబట్టిన స్వరంతో అంది, మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి. నాకు ఈ ఇల్లు మీ మనసులా అనిపిస్తుంది. నేను ఈ ఇంట్లో ఉండాలి అంటే మీ మనసులో ఉండడమే అనుకుంటాను. కానీ నాకు మీ మనసులో చోట్లేదు. మీకు నేను భారీగా ఉండాలంటే మనసా వాచా ఉండాలి, ఒక బొమ్మలా కాదు. గిరిజ? అతనికి గిరిజ అన్న మాటలు సంతోషం కలిగించాయి. కానీ అర్థం కానట్టుగా కూడా ఉన్నాయి. నా మనసులో చోట్లేదని నువ్వెలా అనుకుంటున్నావు? ఒక్కసారి మీ గదిలోకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అతను ఆశ్చర్యంగా ఒకసారి గిరిజ వైపు తన గది వైపు మార్చి మార్చి చూశాడు. ఏముంది నా గదిలో అంటూనే పరదా పక్కకు లాగి లోపలికి వెళ్ళాడు. గది లోపలికి అడుగు పెడుతూనే అతను నిర్విణ్ణుడైనాడు. ఒక్క క్షణం అతని మనసు కొయ్యబారిపోయినట్టయింది. ఎదురుగా గది గుమ్మంలో అడుగు పెట్టగానే కనిపించేట్టుగా టేప్ రికార్డరు, పుస్తకాలు ఉన్న బీరువా మీద రోజీ తను కలిసి ఉన్న ఫోటో ఉంది. అతను పియానో వాయిస్తున్నాడు. ఆ అమ్మాయి నిలబడి ఉంది. అతను నిశ్చేష్టుడై అలాగే చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఆ గదంతా పియానో శబ్దంతో బిగ్గరగా నిండిపోయినట్టుగా అనిపించింది. అతని ముఖం నిండా చిరు చెమటలు అలుముకున్నాయి. కట్టెను పట్టుకునే అతను ఆ ఫోటో వైపు నుంచి తల తిప్పి గిరిజ వైపు చూశాడు. గిరిజ అతని ముఖాన్నే తదేకంగా చూస్తోంది. ఈ ఫోటో నీకెక్కడిది? తడబాటుగా అడిగాడు. వరంగల్లులో జోసెఫ్ గారి దగ్గర నుంచి తెచ్చాను. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళావా? అవును. పారిజాతం తల్లికి సుస్థి అని చెప్పింది సాకు మాత్రమే. మీ నోటి వెంట రాత్రివేళ రోజీ అని కలవరింతలు విన్నాను. ఆ జోసెఫ్ గారికి మీరు ప్రతి నెల ఎందుకు మనీ ఆర్డర్ చేస్తున్నారో అర్థం కాలేదు. నాకు నేనే ఆలోచించుకుని ఆరాలు తీస్తే జోసెఫ్ రోజీకి అంకుల్ అని తెలిసింది. ఆయనతో మాట్లాడావా? ఆయన నాకంతా చెప్పారు. ఈ ఫోటో ఆయన దగ్గర నుంచి తెచ్చిందే. మై గాడ్! అతను నిస్సహాయంగా చూశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇంట్లో నాకు చోటుందా? అతను సమాధానం చెప్పలేనట్లు చూడసాగాడు. భర్త మనసులో చోటు లేనప్పుడు భార్య అన్న మాటకి ఇక విలువే ఉంది. నేను ఈ ఇంట్లో ఉంటే శాయన్న, మాలీ వాళ్ళలాగానే అవుతాను. చెప్పండి, నన్ను అలా పని మనిషిలా ఉండమంటారా? గిరిజ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అంది. పెళ్ళిని గురించి ఏ ఆలోచన లేని వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది.
పెళ్ళిని గురించి నాలాగా కొన్ని నమ్మకాలు విలువలు పెట్టుకుంటే జీవితం ఎంత దుర్భరం అవుతుంది. నేనెప్పుడూ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. మిమ్మల్ని కూడా నేను డబ్బు కోసం చేసుకోలేదు. అప్పటికే చందు గిరిజకి దగ్గరగా వచ్చాడు. గిరిజ భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఆ సంగతి నాకు తెలుసు గిరిజ. ఆ సంగతి తెలిసినప్పటి నుంచి నేను నీ పట్ల ఎంత పరుషంగా ప్రవర్తించానో అర్థమై సిగ్గుపడుతున్నాను. గిరిజ అతని వైపే చూస్తోంది. చందు గబాలన గిరిజ మెడ దగ్గర ముఖం దాచుకున్నాడు. గిరిజ, వెళ్ళిపోకు, నన్ను వదిలి వెళ్ళిపోకు, నన్ను ఒంటరివాణ్ణి చేయకు. ఈ ఒంటరితనం భరించలేకనే నేను స్నేహితులను పోగేసుకున్నాను. ఈ ఒంటరితనంతో వేగిపోతూనే గుర్రపందాలని, పిక్నిక్లని, పార్టీలని, ఊళ్ళు తిరగడమని ఎన్నో వ్యాపకాలు కల్పించుకున్నాను. ఈ 3 నెలల నుంచి నువ్వు చిత్రంగా నా ఒంటరితనం మాయం చేశావు. ఇప్పుడు నాకెంతో సుఖంగా ఉంది. నేను నిన్ను ఆలంబనగా చేసుకుని రాక్షసిలా నన్ను పీక్కు తిన్న ఈ ఒంటరితనం అనే రాక్షసి బారి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నేను ఎన్నాళ్ళు ఒక భయంకరమైన వేదనలో చీకటి గదిలో తలుపులు మూసుకున్న వ్యక్తిలా గడిపాను. నువ్వొచ్చి బలవంతంగా ఆ గది తలుపులు తెరిచావు. మొదటిసారిగా వెలుగు, స్వతంత్రం చవి చూస్తున్నాను. నేను నీకు ఎంత కృతజ్ఞున్నో నీకు తెలియదు. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఆ గది తలుపులు మూసుకుంటాయి. ఆ చీకటి, ఒంటరితనం నేను భరించలేను. నేను అపోహపడ్డాను. నువ్వు నన్ను డబ్బు కోసం చేసుకోలేదు. ఈ సంగతి నాకు మొన్ననే తెలిసింది. నువ్వు వరంగల్ వెళ్ళినప్పుడు తాతయ్య టేబుల్ సర్దుతుంటే మన పెళ్లికి ఒప్పుకోమని తాతయ్య కోరితే నువ్వు వ్రాసిన జవాబు కనిపించింది. అది నా కళ్ళు తెరిపించింది. గిరిజ, నిన్ను క్షమార్పణ ఎలా కోరుకోవాలో తెలియడం లేదు. నీలాంటి భార్య నా జీవితంలో దొరకటం అదృష్టం అనుకున్నాను. నీకు రోజీ గురించి అంతా చెప్పేయాలని ఆ రోజే నిశ్చయించుకున్నాను. అతను తలెత్తి గిరిజ వైపు చూశాడు. గిరిజ ముఖంలో దుఃఖం ఉప్పెనలా గూడు కట్టుకుంటోంది. అప్పటికే గిరిజ కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. పెదవి కొరుకుతూ ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. ఆ క్షణంలో అతని కళ్ళకి గిరిజ చిన్న పిల్లల నిస్సహాయురాలిలా కనిపించింది. గిరిజ ముఖాన్ని అతని గుండెలకు అదుముకున్నాడు. డగ్గుద్దికతో అన్నాడు, మనిద్దరం అదంతా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే ఎంతో బాగుంటుంది కదూ. గిరిజ, ప్రేమించడం అంటే ఏమిటో తెలిసిన ఇద్దరి జీవితాలు కలిసిపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఇలారా, నేను నీకు రోజీ గురించి చెప్తాను. ఆ తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోదలుచుకుంటే నిన్ను నేను ఆపను. నువ్వేమన్నావు? ఈ ఇల్లు నా మనసులా కనిపిస్తోంది అని కదూ అన్నావు. బహుశా పెళ్ళయి అత్తవారింటికి వచ్చే ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుందేమో. ఆ ఇంట్లో తన చోటు ఎక్కడో చూసుకోవడానికి ప్రయత్నిస్తుందేమో. గిరిజ, రా, నా మనసంతా తిరిగి చూడు. అది ఎంత శూన్యంగా పాడుపడ్డట్టుగా ఉందో నీకే తెలుస్తుంది. ఆ ఇంటిని స్వంతంగా భావించి నివాసయోగ్యంగా చేసుకుంటావో లేక కాదని వదిలేసి వెళ్ళిపోతావో నువ్వే నిర్ణయించుకుందువు గాని. అతను గిరిజ భుజాల చుట్టూ చేయి వేసి గది లోపలికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. చందు చెప్పడం ప్రారంభించాడు. అదంతా ఇంచుమించుగా జోసెఫ్ చెప్పిన కదే. గిరిజ చందు మాటల్లో జోసెఫ్ చెప్పిన దానికి ఏదైనా తేడా ఉంటుందేమోనని శ్రద్ధగా వింది. కానీ జోసెఫ్ కొంత దాచాడు. రోజీ గర్భవతి అని డాక్టర్లు చెప్పారని ఆయన చెప్పలేదు. అంతా చెప్పడం పూర్తయ్యేసరికి చందు గిరిజ ఒళ్ళో తలపెట్టుకుని పడుకునున్నాడు. యాక్సిడెంట్ జరగటం భగవంతుడి లీల అని శేషారత్నం చెప్పినా నేను మాత్రం ఎందుకోగానే ఆ విధంగా సరిపెట్టుకోలేకపోయాను. రోజీని నేనే హత్య చేసినట్లుగా కుమిలిపోయాను. ఆనాటి నుంచి మరో ఆడపిల్లని నా జీవితంలోనికి రానియలేదు. ఆ రాత్రి నుంచి నేను మళ్ళీ డ్రింక్ ముట్టుకోలేదు. అతని కంఠం మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్టుగా ఉంది. నీ పరిచయం పెరిగిన కొద్దీ నాకు ఆ యాక్సిడెంట్ కల రావడం మానేసింది అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. అతని జుట్టులోకి చెయ్యి పోనిచ్చి నిమురుతూ కూర్చుంది. చందు అన్నాడు, గిరిజ, నీ పరిచయం చీకటి సముద్రంలో తేలిపోతున్న వాడికి ఆధారం దొరికినట్టయింది. తాతయ్య అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి నాకు. చందు, ఈ పెళ్లి వల్ల నువ్వు సుఖపడతావు, ఈ మాట నువ్వే ఒప్పుకుంటావు అని. అది ఎంత నిజం? నువ్వు మామూలు ఆడపిల్లలా ఉంటే నాకేమీ అనిపించేది కాదేమో. నీ స్నేహం ఆధారం చేసుకుని నిన్ను చూపెట్టుకుని నేను కంపెనీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నానని నాకు అనిపిస్తోంది. భార్య అంటే నీలాగా ఉండాలి.
భర్త కనుసన్నల్లో మెలిగినంత మాత్రాన భార్య కాదు. భర్త డబ్బు తిన్న ప్రతి ఆడది భార్య కాదు. భార్య అంటే భర్తకి తోడు నీడగా ఉండాలి. భార్యని పురుషుల్లో అర్ధభాగం అని ఎందుకు అన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. గిరిజ, మధుమూర్తి గురించి నేను అన్న మాటలకు కూడా నేను సిగ్గుపడేలా ఉన్నాయి. నేను హాస్టల్లో నీ గురించి ఎంక్వైరీ చేశాను. మధుమూర్తి నువ్వు కేవలం స్నేహితులేనని తెలిసింది. ఎందుకో కానీ నాకెంతో హాయిగా అనిపించింది. నీ మీద గౌరవం ఏర్పడింది. అభిమానం పెరగడానికి అదే నాందేమో. ఇప్పుడు చెప్పు. ఇవిగో తాళం చెవులు. నువ్వు నన్ను అర్థం చేసుకునే అవకాశం ఇవ్వగలిగితే ఇవి తీసుకుని కొంగుకు ముడివేసుకో. లేదంటే అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపో. నేను రేపే అంకుల్తో మాట్లాడి డైవోర్స్కి ప్రయత్నాలు చేస్తాను. ఇప్పటికే నిన్ను చాలా బాధ పెట్టాను, ఇక బాధ పెట్టను. అతను తాళం చెవులు గిరిజ చేతికి ఇచ్చాడు. గిరిజ చాలాసేపు వాటి వైపు తదేకంగా చూసింది. చందు లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్నాడు. బయట వెన్నెల ఎంతో అందంగా ఉంది. గదిలోకి రావడానికి కిటికీ అంచులకు ఎగబ్రాకుతోంది. గిరిజ తాళం చెవుల గుత్తి కొంగుకు ముడేసుకుంది. లేచి నిలబడింది. చందు వెనక్కి తిరిగి దగ్గరకు వచ్చాడు. గిరిజ కూడా అతని వైపే చూస్తోంది. గిరిజ కొంగుకున్న తాళం చెవుల గుత్తి పట్టుకుని పెదవులకి తాకించుకున్నాడు. మరుక్షణంలో గిరిజని 2 చేతులతో లేవనెత్తి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. గిరిజ లేవబోతుంటే ఆపు చేశాడు. అతని చెంప గిరిజ చెంపక ఆనింది. భావోద్రేకత నిండిన స్వరంతో, గిరిజ, నువ్వు నాకు కావాలి. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నువ్వు నాదానివిక. నన్ను నీవాడిని చేసుకో అస్పష్టంగా అన్నాడు. కథ పేరు గిరిజా కళ్యాణం. రచించిన వారు యద్దనపూడి సులోచనారాణి గారు. ఈ నవలలోని 11వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4 షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఉంటానండి.